రాకేష్ రెడ్డితో సంబంధాలున్న ఓ ప్రముఖ రాజకీయ నేతకి నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉంది. మరో ఇద్దరు నిందితులు నగేష్, విశాల్ను పోలీసులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. మరోసారి సికా చౌదరి స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ రాకేష్ రెడ్డి భూదందాలపై కూడా విచారణ జరపనున్నారు. చిగురుపాటి జయరాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను ఈరోజు మరోసారి విచారించనున్నారు. రాకేష్ రెడ్డితో సంబంధాలున్న ఓ ప్రముఖ రాజకీయ నేతకి నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉంది. మరో ఇద్దరు నిందితులు నగేష్, విశాల్ను పోలీసులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. మరోసారి సికా చౌదరి స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ రాకేష్ రెడ్డి భూదందాలపై కూడా విచారణ జరపనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్జయిని లైవ్లో అందిస్తారు. ఉజ్జయిని, చెప్పండి, జయరాం హత్య కేసులో ఇప్పటి వరకు ఏ విషయాలు వెలుగులోకి వచ్చాయి? తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే ప్రస్తుతం చిగురుపాటి జయరాం హత్య కేసు హాట్ టాపిక్గా మారింది. అసలు ఎందుకు, ఎవరు హత్య చేశారు, కొత్త కోణాల్లో ప్రతిరోజు కూడా కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. అయితే మొన్నటి వరకు 5గురుగా ఉన్న సంఖ్య కూడా ప్రస్తుతం అయితే పెరుగుతూ వస్తుంది. అక్కడ నందిగామ నుండి ట్రాన్స్ఫర్ అయిన కేసు మళ్ళీ హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కి వచ్చాక కూడా ఇంకా కొత్త అంశాలు బయటపడుతున్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఈరోజు హైదరాబాద్లో కేసులు ఇంకా విచారణ జరుగుతూనే ఉన్నాయి. అయితే నిన్న హైదరాబాద్లో ఉన్న పోలీసులను అయితే ఎవరైతే ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ పోలీసులందరికీ కూడా ఇప్పటికే విచారణ కొనసాగింది. అసలు మెయిన్గా ఈ హత్య విషయం చూసుకున్నట్టయితే ఈ హత్యలో మనకి ఒకటే కనిపిస్తుంది, ఎవరైతే రాకేష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందో అతడు కేవలం పక్కాగా డబ్బుల కోసమే కూడా ఈరోజు హత్య చేశాడు, పక్కాగా స్కెచ్ వేసుకొని మరి హత్య చేశాడు అని పక్కాగా మనకి ఈరోజు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కేసులో అయితే ప్రధానంగా శిఖా చౌదరి, అదేవిధంగా రాకేష్ రెడ్డి, అదేవిధంగా పద్మశ్రీ అంటే జయరాం వైఫ్ అయిన పద్మశ్రీ, వీళ్ళందరూ కూడా మెయిన్ పాత్రధారులుగా ఉన్నారు. అయితే పద్మశ్రీ ఒక రకంగా ఆరోపిస్తుంటే శిఖా చౌదరి మరొక రకంగా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే రాకేష్ రెడ్డి నేనే హత్య చేశానని కూడా ఒప్పుకోవడం జరిగింది. అసలు స్టార్టింగ్ నుండి చూసుకున్నట్టయితే ఈ కేసు అయితే ఫస్ట్ ఆంధ్ర కృష్ణా జిల్లాలో ఎక్కడ ప్రారంభమైందో అక్కడి నుండి ఒకసారి మనం చూసుకున్నట్టయితే మెయిన్గా ఇది రాకేష్ రెడ్డి హత్య చేసి దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఇక్కడే హైదరాబాద్లో హత్య చేసి దాన్ని నందిగామ ఎక్కడైతే కృష్ణా డిస్టిక్లో కూడా హత్య ఒక యాక్సిడెంట్గా కూడా క్రియేట్ చేయడం జరిగింది. అనంతరం అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీన్ని ఒక యాక్సిడెంట్గానే క్రియేట్ చేశారు. మెల్లమెల్లగా అక్కడ కూడా కొన్ని ఆధారాల ప్రూఫ్తో అక్కడ కూడా ఇది ఒక యాక్సిడెంట్ కాదు, కేవలం దీని వెనకాల ఎవరో ఉండి దీనికి హత్యకు పాల్పడ్డారు అని కూడా అక్కడ కృష్ణా డిస్టిక్లో ఉన్న పోలీసులు కూడా విచారించారు. అదే విచారణలో భాగంగా ఎవరైతే మెయిన్గా ప్రధాన నిందితులు శిఖా చౌదరి, అదేవిధంగా రాకేష్ రెడ్డిని ఆల్రెడీ అక్కడ విచారించడం జరిగింది. అయితే అక్కడ శిఖా చౌదరి పాత్ర ఏమీ కూడా లేనట్టు కృష్ణా డిస్టిక్ పోలీసులు వెల్లడించాడు. అయితే ప్రస్తుతం అయితే అక్కడ రాకేష్ రెడ్డి, అదేవిధంగా రాకేష్ రెడ్డి స్నేహితుడు శ్రీనివాస్ రెడ్డి మెయిన్గా ఈ హత్యలో ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిసి కూడా అక్కడ కృష్ణా డిస్టిక్ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే కాకపోతే ఆ కృష్ణా డిస్టిక్లో పోలీసులు చెప్పారు, అదేవిధంగా అక్కడ జైలుకు కూడా తరలించారు. అనంతరం జయరాం వాళ్ళ వైఫ్ పద్మశ్రీ ఎవరైతే ఉన్నారో ఆమె మళ్ళీ మీడియా ముందుకు వచ్చింది. అసలు తన భర్త హత్యకు కారణం మెయిన్గా వీళ్ళు కాదు, శిఖా చౌదరి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే రాకేష్ రెడ్డి ఎలా చేస్తాడు, ఎందుకంటే హైదరాబాద్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ జయరాం పెద్ద పారిశ్రామికవేత్త, అతని పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి. అయితే ఆ ప్రాపర్టీస్లో చాలా వరకు శిఖా చౌదరి పేరు మీద కూడా రాసి ఉన్నాయి. శిఖా చౌదరి ఆస్తి కోసమే ఇలా చేయించింది. శిఖా చౌదరి ఇన్వాల్వ్మెంట్ లేకుంటే రాకేష్ రెడ్డి ఎక్కడి నుండి వస్తాడు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి ఎక్కడి నుండి వస్తాడు, వీళ్ళందరికీ మెయిన్ హెడ్ శిఖా చౌదరి అని కూడా ఆరోపించారు. అదేవిధంగా జయరాం డెడ్ బాడీని తీసుకొచ్చిన అనంతరం అంటే
జయరాం అంత్యక్రియలు పూర్తయిన తర్వాత శిఖా చౌదరి జయరాం జూబ్లీ హిల్స్లో ఉన్న జయరాం ఇంటికి కూడా వెళ్ళింది. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కనిపించకుండా పోయాయి. అదేవిధంగా జయరాం ఖరీదైన వాచ్ కూడా మిస్ అయ్యాయి. వీటన్నిటికీ కారణం శిఖా చౌదరి వచ్చింది ఆల్రెడీ వాచ్, అదేవిధంగా విలువైన ప్రాపర్టీస్ కూడా తీసుకువెళ్ళింది. అయితే ఈ జయరాం హత్యలో శిఖా చౌదరి పాత్ర కూడా ఉంది. కాబట్టి నాకు కృష్ణా డిస్టిక్లో ఉన్న పోలీసులు ఈ కేసుని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్న పోలీసులు ఈ కేసుని డీల్ చేయాలి అని ఆమె మొరపెట్టుకోవడంతో ఈ కేసు నందిగామ నుండి హైదరాబాద్కి కూడా వచ్చింది. హైదరాబాద్లో వేగవంతమైంది. అయితే నందిగామలో కృష్ణా డిస్టిక్లో పోలీసులకు ఒక విధంగా చెప్పిన రాకేష్ హైదరాబాద్కి వచ్చినాక ఈ పోలీసులు మరొక రకంగా విచారిస్తే చాలా విషయాలు కూడా బయట పెట్టాడు. అయితే మెయిన్గా ఈ కేసులో 5గురు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు పోలీసుల విచారణ కూడా తేలింది. అయితే మొదటగా వారం రోజులు విచారణ చేస్తామన్న పోలీసులు ఈ కేసు ఇంకా పెరుగుతూ వస్తుంది, కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి నాంపల్లి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. మాకు ఇంకా పొడిగించాలి, ఈ కేసులో చాలా విషయాలు బయటపడుతున్నాయి కాబట్టి మాకు ఇంకా కొద్ది రోజులు ఈ కేసుని విచారించే అవకాశం ఇవ్వండి అని కూడా పోలీసులు కోరడంతో నాంపల్లి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీంతో ఈ నెల 24 వరకు కూడా ఇంకా ఈ కేసు కొనసాగే అవకాశం ఉంది. పైగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే రాకేష్ మొత్తం మీద ఒకటి చెప్తున్నాడు, ఈ హత్య నేనే చేశాను, హత్య చేయడానికి మెయిన్గా స్కెచ్ కూడా నేనే వేశాను, ఎందుకంటే నాకు ఆమె జయరాం దగ్గర ఉన్న ప్రాపర్టీ తీసుకోవడానికే, అతని దగ్గర ఉన్న ఆస్తులు అతన్ని చంపితే నా దగ్గరకు వస్తాయి కాబట్టి ఇది తీసుకున్నాను. అయితే ఒకసారి రాకేష్ రెడ్డి గురించి స్పష్టంగా తెలుసుకున్నట్టయితే రాకేష్ రెడ్డి ఇదివరకే ఎన్నో భూ కబ్జాల్లో, అదేవిధంగా కబ్జా సెటిల్మెంట్లో కూడా పాల్గొనడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న చింతల్ ప్రాంతంలో కూడా ఎన్నో భూ కబ్జాలు సెటిల్మెంట్ చేశాడు, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. అయితే శిఖా చౌదరి ద్వారానే రాకేష్ రెడ్డికి, అదేవిధంగా జయరాం ఇద్దరికి పరిచయం కూడా ఏర్పడింది. అయితే మొత్తం విధంగా రాకేష్ రెడ్డి ఈ హత్య చేయడానికి ఒక వారం రోజుల ముందే ఒక స్కెచ్ వేసుకున్నాడు. ఎలా చంపాలి, అసలు ఎలా స్కెచ్ చేయాలి, ఎక్కడికి తీసుకురావాలి అనే పూర్తిగా ఒక పకడ్బందీగా ప్లాన్ వేసి కూడా చంపడం జరిగింది. అయితే మెయిన్గా మొదట విచారణలో అంటే హైదరాబాద్ బంజారా హిల్స్ పిఎస్కి ఈ కేసు వెళ్ళినాక డీసీపీ శ్రీనివాసరావు గారు కూడా చెప్పడం జరిగింది. మెయిన్గా 5 రోజుల్లో విచారణ జరపడంతో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మొదట కేవలం 5గురు నిందితులే అనుకున్నాము. అయితే రాకేష్ రెడ్డి, అదేవిధంగా రాకేష్ రెడ్డి స్నేహితుడైన శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా విశాల్ అనే వ్యక్తి, రౌడీ షీటర్ నగేష్, అదేవిధంగా సినీ నటుడు హాస్య నటుడు సూర్య, ఈ 5గురే అనుకున్నాము. అయితే మెయిన్గా చంపడానికి మాత్రం వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఇంకా బయట కూడా చాలామంది సపోర్ట్ కూడా చేశారు. అయితే ఒకసారి ఈ హత్య ఎలా జరిగింది అనే ఒకసారి పరిశీలించినట్టయితే కొద్దిగా జయరాంకి కొద్దిగా యాంకర్స్, అదేవిధంగా అమ్మాయిల పిచ్చి ఉండడంతో అమ్మాయిలు అనగానే ఎక్కడి దాకా అంటే అక్కడి దాకా వెళ్తాడు. అయితే ఇదే అదునుగా చూసుకున్న రాకేష్ రెడ్డి కూడా తన స్నేహితుడైనటువంటి సూర్యని డబ్బు ఆశ చూపించాడు. అదేవిధంగా కేవలం సూర్యకే కాదు, సూర్య ఫ్రెండ్స్ అయిన కొంతమందికి, అదేవిధంగా జయరాంకి తెలిసిన వారికి, అదేవిధంగా రాకేష్ రెడ్డి స్నేహితులైన రౌడీ షీటర్ నగేష్, అదేవిధంగా అతని మేనల్లుడు విశాల్, వీళ్ళందరికీ కూడా డబ్బు ఆశ చూపించి అరే మీకు కూడా వస్తుంది ఈ ఆస్తిలో ఒకవేళ అతన్ని చంపితే మీ అందరికీ కూడా వాటా ఇస్తాను అని డబ్బు ఆశ చూపించి ఇదంతా పకడ్బందీగా చేయించాడు. అయితే మెయిన్గా ఒక్కొక్కరి పాత్ర చూసుకున్నట్టయితే రౌడీ షీటర్ నగేష్ పాత్ర చూసుకున్నట్టయితే అసలు ఇలా స్కెచ్ అంటే ఇలా పిలవాలి, అక్కడికి రప్పియాలి, రాకేష్ రెడ్డి ఇంటికి జయరాంని ఇలా పిలిపించాలి అనే మొత్తం స్కెచ్ అతడు వేసినట్టు పర్ఫెక్ట్ ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా సూర్య వచ్చి ఒక లేడీ వాయిస్లో జయరామ్ని ఒక లేడీ యాంకర్ వాయిస్లో, వీణా అనే యాంకర్ వాయిస్లో మాట్లాడి నేను మీ ఇక్కడ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను, మిమ్మల్ని కలవాలి అనే యాంకర్ వాయిస్లో లేడీ గొంతులో కూడా పిలిపించడం జరిగింది. ఇది నమ్మిన జయరాం ఒక కారులో అంటే రాకేష్ ఫ్రెండ్తో కలిసి కిషోర్ అనే ఫ్రెండ్తో కలిసి ఇద్దరు కలిసి కారులో బయలుదేరారు. అయితే రాకేష్ రెడ్డి ఇల్లు అక్కడ ఉంది, అతడు ఆల్రెడీ రాకేష్ రెడ్డి జయరాం కోసం కలిసి వెయిట్ చేస్తున్నాడు అని తెలియకపోవడంతో రాకేష్ రెడ్డి స్నేహితుడైన కిషోర్, అదేవిధంగా జయరాం ఇద్దరు కలిసి రాకేష్ రెడ్డి ఇంటికి బయలుదేరాలి. కేవలం జయరాం ఆ ఇంట్లో వీణ ఉంది, వీణను కలుద్దామనే ఉద్దేశంతోనే బయలుదేరాడు. కాకపోతే ఇంటి దగ్గరికి వచ్చేదాకా తెలియదు అసలు ఆ ఇంట్లో జయరాం ఉన్నాడని. అయితే ఇంటి దగ్గరికి వెళ్ళాక రాకేష్ని జయరాం చూడడం జరిగింది. అప్రమత్తం అయ్యేలోపే ఒక్కసారిగా రాకేష్ అదేవిధంగా విశాల్, అదేవిధంగా రౌడీ షీటర్ నగేష్ ముగ్గురు ఒకేసారి జయరాం మీద దాడి చేయడం జరిగింది. పిడిగుద్దులతో అతన్ని హత్య చేశారు. హత్య చేసిన అనంతరం దీని ఒక యాక్సిడెంట్గా
క్రియేట్ చేయాలి, యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తేనే డబ్బులు వస్తాయని కూడా ప్లాన్ చేశారు. అయితే ఇంటికి పిలిపించిన అనంతరం అతనితో ఒక 100 నోట్ల బాండ్ పేపర్ల మీద కూడా సంతకాలు చేయించుకున్నాడు. ఖాళీ చేయకపోతే చంపుతాను అని కూడా బెదిరించడం జరిగింది. ఇదంతా ఒక వీడియో కూడా రికార్డ్ చేశాడు రాకేష్ రెడ్డి పక్కడబందీగా. అలా ఖాళీ డాక్యుమెంట్స్ మీద సంతకం పెడితే ఆ తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కూడా డూప్లికేట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్రియేట్ చేసి బలవంతంగా జయరాంతో అన్ని సిగ్నేచర్ చేయించుకున్నాడు. సిగ్నేచర్ చేయించిన అనంతరం అతని హత్య చేశాడు. హత్యని యాక్సిడెంట్గా కూడా క్రియేట్ చేయాలని అనుకున్నాడు, కానీ అది ఈరోజు హత్యగా తెలిసిపోయింది. అయితే మెయిన్గా హత్య చేసిన అనంతరం హైదరాబాద్లో కొంతమంది పోలీసులను కూడా కలిశాడు. ఇదంతా విచారణలో రాకేష్ రెడ్డియే చెప్పడం జరిగింది. మెయిన్గా ఏసీపీ మల్లారెడ్డి, అదేవిధంగా 2 ఇన్స్పెక్టర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మల్లారెడ్డి, అదేవిధంగా శ్రీనివాస్, అదేవిధంగా రాంబాబు, ఈ 3 పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ పోలీసులు రాకేష్ రెడ్డి మొబైల్ని తీసుకున్నారు. మొబైల్లో ఉన్న కాల్ డేటాను అన్ని కూడా పరిశీలించారు. అసలు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, రాకేష్ రెడ్డి నిత్యం ఎవరెవరితో మాట్లాడతాడు, ఎక్కడెక్కడికి వెళ్తుంటాడు అనే యాంగిల్లో కూడా మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లారెడ్డి, అదేవిధంగా ఇన్స్పెక్టర్ రాంబాబులో కూడా విచారణ జరిగింది. అయితే ఏసీపీ మల్లారెడ్డి ఒకటే చెప్తున్నారు, అయితే నిజమే రాకేష్ రెడ్డితో నాకు పరిచయాలు ఉన్నాయి, రాకేష్ రెడ్డితో నేను మాట్లాడుతూ ఉంటాను. అయితే నాకు రాకేష్ రెడ్డి ఫోన్ చేశాడు, హత్య చేసిన అనంతరం రాకేష్ రెడ్డి నాకు ఫోన్ చేశాడు. అయితే నేను ఫోన్ కొద్దిగా బిజీగా ఉన్న సందర్భంలో నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత నేనే కాల్ బ్యాక్ చేశాను. అయితే నేను ఒక పని మీద, కూల్చివేత పని మీద నేను బయటకు వెళ్ళాను. రాకేష్ రెడ్డి కార్ తీసుకొని అక్కడికి వచ్చాడు. అయితే కార్ దూరంగా ఉండడంతో అసలు అందులో శవం ఉందని నేను గుర్తించలేకపోయాను. మామూలుగా నాతో సెటిల్మెంట్లో అలాంటి విషయం మాట్లాడతాడు, కానీ ఈ హత్య గురించి, అదేవిధంగా జయరాం కేసు గురించి మాత్రం నాకు ఎటువంటి విషయం కూడా చెప్పలేదని చెప్పాడు. అదేవిధంగా రాంబాబు, అదేవిధంగా శ్రీనివాస్ని కూడా విచారించారు. వారు కూడా ఒకటే చెప్తున్నారు, నిజమే రాకేష్ రెడ్డితో మాకు పరిచయాలు ఉన్నాయి, కానీ ఇలాంటి పరిచయాలు ఈ హత్యకు సంబంధించిన విషయాలు ఏవి మాకు చెప్పలేదు, ఇదంతా ఆయన వేరే ఫ్రెండ్స్తోనే చేస్తుంటాడు అని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కొద్ది రోజులు శిఖా చౌదరి కూడా విచారించారు. శిఖా చౌదరి కూడా ఒకటే చెప్తుంది, ప్రజెంట్ అయితే మీడియాతో మాట్లాడలేదు, కేవలం ఒకటే చెప్తుంది, నన్ను ఇంట్రాగేషన్ చేశారు, నేను పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా నేను సమాధానం చెప్పాను. అయితే ఇప్పటికైతే నేను హత్య అనంతరం జయరాం ఇంటికి వెళ్ళిన మాట వాస్తవమే. అయితే నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కాబట్టి నేను జయరాం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చాను, అంతవరకే. ప్రస్తుతం అయితే నా ఇంట్రాగేషన్ ఆగింది. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నన్ను రమ్మన్నారు, కాబట్టి నేను హైదరాబాద్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఈరోజు రీసెంట్గా చూసుకున్నట్టయితే దర్యాప్తు ఇంకా కొద్ది రోజులే ఉంది, కాబట్టి పోలీసులు ఈ దర్యాప్తుని మరింత వేగవంతం చేశారు. అయితే ఈరోజు మరికొందరిని కూడా విచారిస్తున్నారు. మెయిన్గా జయరాంకి సంబంధించిన ప్రాపర్టీస్కి సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా అదేవిధంగా అతడు ఎక్కడైతే రాకేష్ రెడ్డి ఎక్కడైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో, చింతలు కావచ్చు, అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాల్లో భూ కబ్జాలో పాల్గొన్నాడో వారిని కూడా విచారిస్తున్నారు. మెయిన్గా పద్మశ్రీ ఒకటే చెప్తుంది, జయరాం వాళ్ళ వైఫ్ అయినటువంటి పద్మశ్రీ ఒకటే చెప్తుంది. అయితే మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా టీడీపీ నాయకులతో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. అయితే వారిని కూడా ఒకసారి తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయండి అని చెప్పడంతో పోలీసులు ఇది కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఎవరైతే నేతలు, టీడీపీకి సంబంధించిన నేతలు ఉన్నారో, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు తన భార్య చెప్పింది కాబట్టి వారికి కూడా ఇప్పటికే నోటీసులు కూడా పంపించారు. అయితే రేపో మాపో వారిని కూడా పిలిచి విచారించే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా రోజుకొక పేరైతే బయటికి వస్తుంది, రోజుకొక కొత్త కోణం బయటికి వస్తుంది. దాదాపు 40 మందిని ప్రస్తుతం అయితే విచారించారు. అందులో రాకేష్ రెడ్డి, శ్రీనివాస్, విశాల్, అదేవిధంగా రౌడీ షీటర్ నాగేష్, అదేవిధంగా రాకేష్ రెడ్డికి స్నేహితుడైన కిషోర్, అదేవిధంగా శిఖా చౌదరి బాయ్ ఫ్రెండ్ వచ్చేసి సంతోష్ కూడా ఇందులో విచారణ చేశారు. అయితే మెయిన్గా హత్య జరిగిన సమయంలో శిఖా చౌదరి తన బాయ్ ఫ్రెండ్ సంతోష్తో లాంగ్ డ్రైవ్కి వెళ్ళిందని చెప్పుకొస్తుంది. అది ఎంతవరకు వాస్తవం, అసలు నిజంగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళిందా, అసలు ఆ సమయంలో ఎక్కడ ఉంది, సంతోష్తోనే ఉందా అనే యాంగిల్లో కూడా ప్రస్తుతం అయితే సంతోష్ని కూడా విచారించారు. అయితే మరికొన్ని విషయాలు ఈ నెల 24 వరకే గడువు ఉంది, కాబట్టి ఈ కేసుని ఎలాగైనా తేల్చాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కేసును మరింత వేగవంతం చేశారు. గోవర్ధని, అయితే ఉజ్జయిని, ఈ కేసును పోలీసులు ఎప్పటికీ ఛేదించే అవకాశం ఉంది? అయితే ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు ఇంకా 24 అంటే ఈ నెల 24 వరకు వాళ్ళకి విచారణ చేయొచ్చు అనే అవకాశం కల్పించింది. కాబట్టి ఆల్రెడీ ఈరోజు ఇంకా మిగతా 3 రోజులే ఉంది, కాబట్టి 3 రోజుల్లో ఎలాగైనా విచారణ పూర్తి చేయాలి, ప్రధాన నిందితులు ఎవరో వారికి శిక్ష వేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే పోలీసులు వేగవంతం చేశారు. అదేవిధంగా కేసు కూడా రాకేష్ రెడ్డి కూడా పేర్లు చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం అయితే దాదాపు 40 మంది వరకు విచారణ జరిపారు. అయితే ఇంకా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులను, అదేవిధంగా
కొంతమంది నేతలను, రాజకీయ నేతలను కూడా విచారిస్తారు. అసలు వాళ్ళు ఏం చెప్తారు, పైగా ఈ చనిపోయే సమయంలో ఒక రికార్డింగ్ కూడా తీసుకున్నారు. అయితే అసలు ఆ బాండ్ పేపర్లో ఏమున్నాయి, ఆ బాండ్ పేపర్లో ఎలాంటి రికార్డింగ్ ఉందో, ఆ రికార్డింగ్ దొరికితే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. అయితే అసలు మెయిన్గా రాకేష్ రెడ్డి నేను 4.5 కోట్లు ఇవ్వాలి జయరామ్కి, అందువల్లనే ఆ డబ్బుల కోసమే హత్య చేశానని చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఇంట్రాగేషన్లో మాత్రం అసలు ఆధారాలు లేవు. అసలు జయరామ్కి పైసలు ఇచ్చినట్టు ఆధారాలే కనిపించడం లేదు. జయరామ్ వాళ్ళ భార్య పద్మశ్రీ కూడా చెప్తుంది, అసలు నా భర్తనే ఇన్ని ఆస్తులకి, ప్రాపర్టీస్కి ఓనరు, అలాంటిది కేవలం 4.5 కోట్లకు అసలు ఎందుకు అసలు ఆశపడతాడు, ఎందుకు అసలు అప్పు చేస్తాడు. అసలు జయరామ్ నాకు తెలిసి రాకేష్ రెడ్డికి డబ్బులు ఇవ్వలేదు, అసలు వీళ్ళిద్దరి మధ్య స్నేహమే లేదు. కేవలం డబ్బు విషయంలో శిఖా చౌదరి ఇన్వాల్వ్మెంట్తోనే రాకేష్ రెడ్డికి జయరామ్కి స్నేహం ఏర్పడింది. ఇదంతా శిఖా చౌదరి ప్రాపర్టీస్ కోసమే రాకేష్ రెడ్డితో కలిసి చేయిస్తుంది అని కూడా ఒకవైపు పద్మశ్రీ చెప్తుంది. మరోవైపు రాకేష్ రెడ్డి ఆస్తి కోసమే నేను చిన్న నుండి పెద్దకి ఎదుగుడు వచ్చాను, భూ కబ్జాలు అవన్నీ చేశాను, ఇలా భారీ స్కామ్ అంటే భారీ డబ్బుల కోసమే ఇలా ఖాళీ బాండ్ పేపర్లపై డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి సంతకాలు పెట్టించానని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఆ డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఎక్కడ చేయించారో వారిని తీసుకొచ్చే విచారించే పరిస్థితి కూడా కనబడుతుంది స్పష్టంగా గోవర్ధని. అయితే ఉజ్జయిని, ఈ విచారణపై తెలంగాణ పోలీసులు ఏమంటున్నారు? అయితే ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చింది కేసు కాబట్టి మేజర్, అంటే ఇక్కడ హత్య జరిగింది హైదరాబాద్లోనే కాబట్టి ప్రస్తుతం ఆధారాలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి కనుక పోలీసులు వేగవంతంగా ఉన్నారు. ఎందుకంటే పోలీసులు ఆంధ్రాలో ఛేదించాలని కేసును తెలంగాణ పోలీసులు ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఏది ఏమైనా ఈ 4 రోజులనే మెయిన్గా ఎవరైతే మెయిన్ ముద్దాయి ఉన్నాడో తనకి శిక్ష పడాలి. రాకేష్ రెడ్డితో పాటు అసలు మెయిన్గా ఎవరున్నారు, రాకేష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, రాకేష్ రెడ్డితో సహకరించిన వేరే కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే వీళ్ళే ఇదివరకు రాకేష్ రెడ్డి చెప్పిన ఎవరైతే విశాల్, అదేవిధంగా రౌడీ షీటర్ నగేష్, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డే ఉన్నారా అనే యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మెయిన్గా మొన్నటి వరకు పోలీసుల దర్యాప్తులో ఎవరైతే సనత్ నగర్కు చెందిన రౌడీ షీటర్ నగేష్ కేవలం పరోక్షంగానే ఇన్వాల్వ్మెంట్ ఉంది. కేవలం అతను స్కెచ్ వేసి రాకేష్ రెడ్డి వచ్చే సమయంలో పారిపోయాడని విచారణలో తేలింది. కానీ రీసెంట్గా చేసిన విచారణలో మాత్రం హత్య జరిగే సమయంలో కూడా రౌడీ షీటర్ అదేవిధంగా విశాల్ ఉన్నాడని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే వారికి ఈరోజు ఆల్రెడీ కోర్టుకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయని స్పష్టంగా కల్పిస్తుంది. అయితే అతడు రౌడీ షీటర్ నగేష్ అదేవిధంగా అతని మేనల్లుడు విశాల్ కేవలం డబ్బు కోసమే చేశారు. రాకేష్ రెడ్డి తనను మభ్యపెట్టాడు, మీకు కూడా ఇంత వాటా ఇస్తాను, అతనికి నాకు దాదాపు 100 కోట్ల వరకు వచ్చే ఉన్నాయి, 100 కోట్లలో మీకు ఇంత % ఇస్తాను, మీరు కూడా లైఫ్ సెటిల్ కావచ్చు, మీరు కూడా జల్సాలు చేయొచ్చు అని చెప్పడంతో ఇలాంటి ఘాతకానికి పాల్పడినట్టు వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్కెచ్లో అదేవిధంగా ఈ హత్యలో వారం రోజుల ముందే హత్యలో స్కెచ్ వేసుకున్నారు. అందులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే మభ్య పెట్టడం జరిగింది, నాకు డబ్బులు వస్తాయి, అందులో మీకు వాటా ఇస్తాను, మీ లైఫ్ కూడా సెటిల్ కావచ్చు. అయితే మెయిన్గా రాకేష్ రెడ్డి జల్సాలకు అలవాటు పడి గోవాలకు వెళ్ళి అక్కడ డబ్బు ఖర్చు పెట్టి ఆ డబ్బులు అయిపోయాకే ఇలాంటి పథకం వేశాడు. ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతోనే జయరామ్ని హతమార్చాలని ప్రయత్నించాడు. అందులోనే భాగంగా వారం రోజుల ముందే ఎక్కడ చంపాలి, జయరామ్ వాళ్ళ ఇల్లా దస్పల్లా హోటలా అని డిసైడ్ చేసుకొని జయరామ్ వాళ్ళ ఇంట్లోనే చంపాలని డిసైడ్ అయ్యి అంత పక్కడబందీగా ప్లాన్ వేసుకొని జయరామ్ని రప్పించి మరీ హత్య చేశాడు, గుద్దేసి. దాని ఒక యాక్సిడెంట్గా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఈరోజు దొరికిపోయాడని స్పష్టంగా తెలుస్తుంది గోవర్ధని. అయితే ఉజ్జయిని, జయరామ్ కేసులో ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు వినిపిస్తుంది, ఇందులో నిజమెంత? అయితే గోవర్ధని, కొంతమంది జయరామ్ హత్య కేసులో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. దాదాపు ఈరోజు 40 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణల మూలంగానే ఇంకా కేసు నడుస్తూనే వస్తుంది. ప్రజెంట్ అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఇందులో ఉన్నారు. ఎందుకంటే జయరామ్ కేసులో రాకేష్ ఒకప్పుడు టీడీపీ నేతలతో తిరిగేవాడు. ఎందుకంటే చింతల్ బ్యాక్గ్రౌండ్, రాకేష్ రెడ్డిది చింతల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అక్కడ నాయకులు తీర్చలేని కబ్జాలన్నిటి కూడా సెటిల్మెంట్ చేసేవాడు. దీంతో కొద్దిగా పరిచయాలు కూడా పెరిగాయి, టీడీపీ నేతలతో అతనికి పరిచయాలు పెరిగాయి. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేతో, ఇతర నాయకులతో కూడా, చోటామోటా నాయకులందరితో కూడా లీడర్లకు పరిచయాలు పెరిగి పై స్టేజ్ దాకా వచ్చింది. మేబీ అతని కాల్ డేటాలో వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు వాళ్ళ పేర్లు బయట పెట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళని విచారించిన అనంతరం వాళ్ళు ఏం చెప్తారో విని అనంతరం వాళ్ళ పేర్లు బయట పెట్టడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే 40 మంది కాల్ డేటాను తీసుకున్నారు. ఆ 40 మందితో ఎన్నిసార్లు మాట్లాడాడు, అసలు వాళ్ళకి ఏం సంబంధం అనే యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ నాయకుల పాత్ర ఎంత ఉంది, ఈ హత్య కేసులోనే ఉందా లేకపోతే ల్యాండ్ కబ్జా విషయంలో ఉందా అనే యాంగిల్లో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గోవర్ధని. రైట్, థ్యాంక్ యూ ఉజ్జయిని.